అధ్యక్ష తర్వాత రిక్వైర్డ్ పీపుల్ థెరపిస్టులు కానీ వీళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. ఈరోజు భవిత గురించి గవర్నమెంట్ నుంచి మంత్రి గారు మాట్లాడుతున్నారు. భవిత స్కూల్స్లో ఈరోజున్న ఎవరైతే స్టాఫ్ వాళ్ళు 100% యాక్యురేట్గా లేరు అధ్యక్ష. వాళ్ళైతే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకు ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ అని ఇంకోటని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఆటిజం అనేది ఒక మామూలు ఒక సబ్జెక్ట్ అధ్యక్ష. దానికి కన్నా ముందు హ్యాండిక్యాప్డ్ ఉంటాయి, ఐ ప్రాబ్లం ఉంటుంది, ఇయర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అన్నిటిని అటెండ్ చేసినప్పుడు 1:1 ఎట్టి పరిస్థితుల్లో రాదు అధ్యక్ష. చిల్డ్రన్స్ కూడా ఒకరికి చాలా తేడా ఉంటుంది అధ్యక్ష, చాలా డిఫరెంట్గా ఉంటుంది అధ్యక్ష. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే మనం కానీ ప్రాపర్ థెరపీస్ ఇస్తే ఐడెంటిఫై చేసి ఎర్లీ ప్రాపర్ థెరపీస్ ఇస్తే గనక పిల్లలు బ్రహ్మాండంగా తయారవుతారు అధ్యక్ష. వాస్తవానికి ఇది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. కానీ అధ్యక్ష నేను అడుగుతుంది ఏంటంటే చట్టాలు ఉన్నాయి, అలాగే మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, కానీ అవి ప్రాపర్గా లేవు అధ్యక్ష. ఈరోజు 4500 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశామని గౌరవ మంత్రి గారు చెప్తున్నారు. కానీ వాస్తవానికి 18 మిలియన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యి ఉన్నారు అధ్యక్ష భారతదేశంలో. మన దగ్గర కూడా 1,00,000 నుంచి 2 లక్షల పైనే ఉన్నారు అధ్యక్ష. ఇందులో ఏదో చదువుకోలేని వాళ్ళ పిల్లలు కాదు అధ్యక్ష. ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, ఐపీఎస్ పిల్లలు ఉన్నారు, ఎమ్మెల్యే పిల్లలు ఉన్నారు, మంత్రుల పిల్లలు ఉన్నారు, చిన్నోళ్ళ పిల్లలు, అందరి పిల్లలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరికీ అదే ప్రాబ్లం అధ్యక్ష. ఎవరికి వాళ్ళే ట్రీట్ చేసుకుంటున్నారు. కానీ ట్రీట్మెంట్ కూడా భారతదేశంలో సరైన అవగాహన లేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. మనం గవర్నమెంటే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి అధ్యక్ష. మనం ఫ్రీబీస్ ఇచ్చేది నార్మల్గా వేరే అంటే నేను కామెంట్ చేయను అధ్యక్ష. కానీ ఇలాంటి దగ్గర మాత్రం మనం సపోర్ట్ చేయాలి అధ్యక్ష. గవర్నమెంట్ 100% సపోర్ట్ చేయాలి అధ్యక్ష. బయట దేశాలు కూడా దుబాయ్ కానీ యుఎస్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి స్కూల్లో. మన దగ్గర స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎక్కడా లేరు అధ్యక్ష. గవర్నమెంట్ లో అపాయింట్ అయ్యి ఇప్పుడు ఈ రోజు వరకు గవర్నమెంట్ లో ఒక్క దగ్గర కూడా లేరు అధ్యక్ష. ఇంకా నేను ముందుకెళ్తే కేవలం ఆటిజమే కాకుండా ఉన్న స్పెక్ట్రమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు కొంతమంది మ్యాథ్స్ చదవలేరు, కొంతమంది రివర్స్ లో రాస్తారు. ఇలాంటి అన్నిటికీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రతి స్కూల్లో ఉండాలి అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే దయచేసి వీటి మీద ఒక కమిటీ వేసి, ఒక హై లెవెల్ కమిటీ వేసి దీన్ని పూర్తిగా మనం కేర్ తీసుకోకపోతే, గవర్నమెంట్ కేర్ తీసుకోకపోతే ఇది నెగ్లెక్టెడ్ అవుతుంది. ఈ నెగ్లెక్టెడ్ లో మన పిల్లల్నే ఊరికే అనాథలాగా వదిలేసి సొసైటీలోని ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో తీసుకొస్తాం అధ్యక్ష. దీని గురించి ఇది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఇందులో మంత్రి గారిని నేను అడుగుతుంది ఏంటంటే ఇందులో చెప్పినవేమీ జరగట్లేదు. దయచేసి ఓన్లీ పేపర్ మీదకే ఉన్నాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాను మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు